దుబాయ్. ఈ 3 అక్షరాలు వినగానే మన కళ్ల ముందు ఏం మెదులుతుంది? అద్దాల ప్యాలెస్లు, ఆకాశాన్ని తాకే బుర్జ్ ఖలీఫా, రాత్రిళ్లు మెరిసే రోడ్లపై లగ్జరీ కార్ల విహారం, ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన షాపింగ్ మాల్స్, కిలోల కొద్దీ బంగారం పోగేసిన దుకాణాల మెరుపు, ప్రతి భారతీయ యువకుడి గుండెల్లో నాటుకుపోయిన ఒక కల. ఒక్కసారి దుబాయ్ వెళ్తే జీవితమే మారిపోతుంది, మన కష్టాలన్నీ తీరిపోతాయి, కుటుంబం సెటిల్ అవుతుంది అని చాలామంది నమ్ముతారు. కానీ ఈ అద్భుతమైన చిత్రాన్ని చూపిస్తున్న సోషల్ మీడియా పోస్టులు, లగ్జరీ ప్రకటనల వెనుక దాగి ఉన్న మరో కోణం మీకు తెలుసా? నిజంగానే దుబాయ్లో భారతీయుల జీవితం అంతా బంగారమేనా? రాత్రిళ్లు ఆ మెరిసే భవంతుల కింద కిక్కిరిసిన లేబర్ క్యాంపుల్లో తమ కష్టాన్ని అమ్ముకుంటున్న వేలాది మంది భారతీయుల వాస్తవం ఏంటి? 50 డిగ్రీల ఎండలో కుటుంబానికి దూరంగా కఫాలా సిస్టమ్ అనే సంకెళ్లతో బందీలుగా మారిన వారి కథలు మీకు తెలుసా? ఈరోజు మనం ప్రపంచం చూసే దుబాయ్ని కాదు, దుబాయ్ లోపల ఉన్న భారతీయుల జీవిత సత్యాన్ని చూడబోతున్నాం. లక్షల మంది భారతీయులు తమ కలలను నెరవేర్చుకోవడానికి వెళ్లిన ఈ నగరంలో వారు ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటున్నారు, వారి రోజువారీ జీవితం ఎలా ఉంటుంది, క్లియర్గా చూద్దాం. ఈ రహస్యాల వెనుక మరింత సమాచారం తెలుసుకోవాలనుకుంటే క్రింద డిస్క్రిప్షన్లో కొన్ని ముఖ్యమైన రీసెర్చ్ లింక్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఆకర్షణీయమైన మెరుపుల వెనుక ఉన్న అసలు రియాలిటీని చూద్దాం. దుబాయ్ ఎలా పుట్టింది? ఎడారి నుంచి ఐశ్వర్యవంతమైన నగరంగా అసలు ఈ ఎడారి నగరం ఇంత తక్కువ సమయంలో ఇంత ధనవంతురాలుగా ప్రపంచానికి ఒక ఆకర్షణ కేంద్రంగా ఎలా మారింది? ఈ అద్భుతమైన మార్పు వెనుక ఉన్న అసలు కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. కేవలం 60-70 సంవత్సరాల క్రితం మనం ఇప్పుడు చూస్తున్న ఈ మెరిసే నగరం కేవలం ఒక చిన్న నిశ్శబ్దమైన ఎడారి ప్రాంతం మాత్రమే. అప్పట్లో ఇక్కడ పెద్దగా అభివృద్ధి లేదు. దుబాయ్ ప్రజల ప్రధాన జీవనాధారం ముత్యాలను సముద్రం నుంచి వెలికితీయడం మరియు వాటిని వ్యాపారం చేయడం. ఆ సమయంలో ఆకాశాన్ని అంటుకునే భవంతులు లేవు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సుగంధ ద్రవ్యాల వ్యాపారం లేదు. ఇప్పుడు మనం చూస్తున్న అద్భుతమైన గ్లామర్, విలాసవంతమైన జీవనం అస్సలు ఉండేవి కావు. అంతా సాదాసీదాగా పేదరికంతో కూడిన జీవితం ఉండేది. అయితే ఈ ప్రాంతం తలరాతను మార్చిన ముఖ్యమైన సంఘటన 1966లో జరిగింది. 1966 సంవత్సరం దుబాయ్ ఇసుక కింద అపారమైన చమురు నిక్షేపాలు బయటపడ్డాయి. ఈ చమురు ఆవిష్కరణ ఒక పెద్ద మలుపు. ఇక్కడ నుంచి ఈ నగరం అదృష్టం పూర్తిగా మారిపోయింది. చమురు అమ్మకాల ద్వారా వచ్చిన అపారమైన ధనంతో దుబాయ్ అరబ్ దేశాల్లో కల్లా అత్యంత ధనిక ప్రాంతంగా, శక్తివంతమైన ఆర్థిక కేంద్రంగా నిలిచింది. కానీ ఇక్కడే దుబాయ్ పాలకులు ఒక తెలివైన నిర్ణయం తీసుకున్నారు. వారు కేవలం చమురుపైనే ఆధారపడకుండా తమ దృష్టిని భవిష్యత్తు వైపు మళ్లించారు. చమురు నిల్వలు ఎప్పుడోకప్పుడు తగ్గిపోతాయని గ్రహించి చమురు డబ్బును పర్యాటక రంగం, టూరిజం, వ్యాపారం, బిజినెస్ మరియు రియల్ ఎస్టేట్ రంగాల్లోకి మళ్లించారు. ఈ వ్యూహాత్మక నిర్ణయమే దుబాయ్ని ప్రపంచానికి సరికొత్తగా పరిచయం చేసింది. బుర్జ్ ఖలీఫా, పామ్ ఐలాండ్స్, దుబాయ్ మాల్ వంటి ప్రపంచ స్థాయి కట్టడాలకు, కలల ప్రాజెక్టులకు నాంది పలికారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ధనవంతులను, వ్యాపారవేత్తలను ఆకర్షించే ఒక గ్లోబల్ బ్రాండ్గా దుబాయ్ను తీర్చిదిద్దారు. ఈ విజయం వెనుక ఉన్న ఆర్థిక వ్యూహం, దూరదృష్టి నిజంగా అద్భుతమైనది. కానీ మనం మర్చిపోకూడదు, ఈ అద్భుతమైన నిర్మాణాలన్నీ కేవలం డబ్బుతోనే కాదు, వేలాది మంది కార్మికుల చెమట, కష్టం, త్యాగాల పునాదులపై నిలబడ్డాయని. అద్భుత కట్టడాలు వెనుక దాగి ఉన్న అసలు కథ. చెమట, కష్టంతో నిండిన భవంతులు దుబాయ్ పాలకులు ఎంతో తెలివిగా బుర్జ్ ఖలీఫా, పామ్ జుమేరా, దుబాయ్ మాల్ లాంటి కళ్ళు చెదిరే కట్టడాలను నిర్మించారు. ఈ నిర్మాణాలు దుబాయ్ని కేవలం ఒక నగరంలా కాకుండా ప్రపంచవ్యాప్తంగా ధనవంతులు వచ్చి తమ డబ్బును ఖర్చు చేసే ఒక ప్రపంచ స్థాయి బ్రాండ్గా మార్చేశాయి. ఈ అద్భుతమైన కలల నగరాలు పుట్టుకొచ్చాయి. అయితే ఈ మెరుపులు, విలాసాల వెనుక ఒక చీకటి సత్యం దాగి ఉంది. ఆ సత్యమేమిటంటే ఈ అద్భుత కట్టడాల పునాదులు లక్షల మంది కార్మికుల చెమట, కష్టం, రక్తంతో తడిసి ఉన్నాయన్నది. ఈ భాగం ఏ టూరిస్ట్ గైడ్ కూడా చూపించడు, ఏ లగ్జరీ ప్రకటనలోనూ కనిపించదు. మీరు సోషల్ మీడియాలో చూసే బుర్జ్ ఖలీఫా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం. కానీ దీన్ని నిర్మించిన వేలాది మంది కార్మికులు, ముఖ్యంగా భారతీయులు, నేపాలీలు, బంగ్లాదేశీయులు నెలల తరబడి 50 డిగ్రీల సెల్సియస్ దాటే మండుతున్న ఎండలో తీవ్రమైన వేడిలో పనిచేయాల్సి వచ్చింది. ఉదయం 6 గంటలకు మొదలై రాత్రి 10 గంటల వరకు సాగే
సుదీర్ఘమైన పని గంటలు. వీటికి ప్రతిఫలంగా వారికి దక్కేది నెలకు కేవలం 8 నుంచి 1000 దిర్హాంలు, సుమారు 18,000 నుండి 22,000 రూపాయలు మాత్రమే. ఈ మొత్తం వారి కుటుంబాలకు పంపేందుకు వారి కష్టానికి ఏమాత్రం సరిపోదు. అంతేకాదు, చాలామంది కార్మికుల పాస్పోర్ట్లను కంపెనీలే స్వాధీనం చేసుకుంటాయి. దీనివల్ల వారు తమ ఉద్యోగాన్ని, దేశాన్ని వదిలి పారిపోకుండా, తప్పించుకోకుండా ఉండటానికి కంపెనీలకు వీలవుతుంది. ఈ కార్మికులు నివసించే లేబర్ క్యాంపుల గదులు చాలా ఇరుకుగా, దారుణంగా ఉంటాయి. చిన్న గదిలో 8 నుంచి 10 మందికి పైగా ఒకేసారి నివసించాల్సి వస్తుంది. వారికి కనీస ఏసీ సదుపాయం ఉండదు. వ్యక్తిగత గోప్యత, ప్రైవసీ ఉండదు. ఈ కార్మికుల రక్తం, చెమట, కష్టంతోనే దుబాయ్ నగరం ఇంతలా మెరిసిపోతుంది. అత్యంత బాధాకరమైన విషయమేమిటంటే, కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ప్రతి సంవత్సరం వందలాది మంది విదేశీ కార్మికులు, ముఖ్యంగా భారతీయులు, నిర్మాణ పనుల్లో ప్రమాదాల వల్ల లేదా విపరీతమైన వేడి, సరైన విశ్రాంతి లేకపోవడం వంటి కారణాల వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఈ మరణాలు మరియు వాటికి గల కారణాలు ప్రభుత్వ రికార్డుల్లో ఎక్కడా నమోదు కావు. ఎందుకంటే దుబాయ్ ప్రభుత్వం ఈ చేదు నిజాలను ప్రపంచానికి తెలియచేయడానికి ఇష్టపడదు. ఇక్కడ మీడియా పూర్తిగా నియంత్రణలో ఉంటుంది. ఏ ఒక్క ప్రతికూల వార్త కూడా బయటకు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటారు. దుబాయ్ యొక్క ఇమేజ్ను ప్రపంచానికి ఒక ఫేక్ ప్యారడైజ్ లాగే నిరంతరం ప్రదర్శిస్తారు. లోపల అధికార భయం, కష్టాల నిజాలను అణిచివేసే ప్రయత్నాలు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి. అంతేకాదు, దుబాయ్ ఇస్లామిక్ నగరం, కఠినమైన చట్టాలు ఉంటాయనుకుంటాం. కానీ రాత్రి కాగానే ఈ నగరంలోని కొన్ని వీధుల్లో, క్లబ్లలో కెమెరాల కంటికి చిక్కని లోకాలు నడుస్తాయి. అనేక నివేదికల ప్రకారం ఇక్కడ హ్యూమన్ ట్రాఫికింగ్, మానవ అక్రమ రవాణా మరియు సెక్స్ ట్రేడ్ యొక్క రహస్య నెట్వర్క్లు పనిచేస్తున్నాయి. ఆఫ్రికా, ఆసియా, తూర్పు యూరోపియన్ దేశాల నుండి అనేక మంది మహిళలను మోడలింగ్ లేదా హోటల్ ఉద్యోగాల పేరుతో తీసుకువచ్చి బలవంతంగా ఈ చీకటి ఊబిలోకి నెట్టేస్తున్నారు. బాధాకరం ఏమిటంటే, ఈ మహిళలు సహాయం కోసం పోలీసుల దగ్గరకు వెళ్లినా తరచుగా వారినే జైల్లో పెడతారు. ఇక్కడ చట్టాలు కఠినంగా ఉన్నట్లు కనిపించినా నిజానికి అవి 2 ముఖాలు కలిగి ఉంటాయి. ఒకటి ధనవంతులు, వ్యాపారవేత్తల కోసం, మరొకటి పేద కార్మికుల కోసం. ఒక విదేశీ వ్యాపారి తప్పు చేస్తే ఆ కేసును డబ్బు, పలుకుబడితో సులభంగా అణిచివేస్తారు. కానీ ఒక కార్మికుడు తన యజమానితో చిన్న గొడవ పడినా నేరుగా జైలు లేదా బహిష్కరణ, డీపోర్టేషన్ తప్పదు. దీనికి ప్రధాన కారణం ఇక్కడి కఫాలా సిస్టమ్ అనే నిబంధన. ఈ చట్టం ప్రకారం కార్మికుడు తన యజమాని స్పాన్సర్ అనుమతి లేకుండా ఇంకో చోట పనిచేయడు లేదా దేశం విడిచి వెళ్ళలేడు. అంటే చట్టబద్ధంగా అతడు తన యజమాని వద్ద ఒక బందీలాగే జీవించాల్సి వస్తుంది. చివరికి మనం ఇన్స్టాగ్రామ్లో చూసే గోల్డెన్ కార్లు, లగ్జరీ బీచ్లు, విలాసవంతమైన జీవనం, ఇది దుబాయ్ యొక్క కేవలం 10% నిజం మాత్రమే. మిగిలిన 90% అనేది కనిపించని దుబాయ్. అక్కడ మనిషి కేవలం ఒక యంత్రంగా మారిపోతాడు. అక్కడ చెమటే కరెన్సీ. ప్రతి నవ్వు వెనుక ఒక బలవంతం దాగి ఉంటుంది. దుబాయ్ మెరుపు ఎంత తీవ్రంగా ఉందో దాని వెనుక ఉన్న చీకటి, కార్మికుల కష్టం, అసంపూర్తిగా మిగిలిన కలలు అంత లోతుగా ఉన్నాయి. దుబాయ్ మరియు యుఏఈలలో ప్రతి సంవత్సరం దాదాపు 30 లక్షల మంది భారతీయ కార్మికులు పనిచేయడానికి వస్తున్నారు. వీరు కేవలం తమ కోసం మాత్రమే కాదు, భారతదేశంలోని తమ కుటుంబాల కోసం, వారి మంచి భవిష్యత్తు కోసం, అప్పులు తీర్చుకోవడం కోసం ఎన్నో కలలతో ఈ ఎడారి దేశానికి వస్తారు. భారతదేశంలో ఉన్న వారి కుటుంబ సభ్యులు తమ బిడ్డ ఇప్పుడు విదేశంలో రాజులాంటి జీవితం గడుపుతున్నాడని, లక్షలు సంపాదిస్తున్నాడని గట్టిగా నమ్ముతారు. కానీ ఇక్కడి నిజం చాలా కఠినంగా ఉంటుంది. చాలామంది కార్మికులు నెలల తరబడి తమ ఇంటికి డబ్బు పంపలేకపోతున్నారు. ఎందుకంటే వారికి వచ్చే తక్కువ జీతం ఇక్కడ వసతి, ఆహారం, రవాణా వంటి నిత్యావసర ఖర్చులకే సరిపోతుంది. లేదా కొన్నిసార్లు జీతం నిలిపివేయబడటం వంటి సమస్యలు ఎదురవుతాయి. సంవత్సరాల తరబడి కష్టపడి కాలానుగుణంగా తమ దేశానికి తిరిగి వెళ్ళినప్పుడు వారు తమతో తెచ్చుకునేది కేవలం తీవ్రమైన అలసట, మానసిక ఒత్తిడి మరియు అసంపూర్తిగా మిగిలిపోయిన కలలను మాత్రమే. దీనిని బట్టి చూస్తే దుబాయ్ ఒక చెడ్డ నగరమా అంటే కాదు. దుబాయ్ నగరం స్వతహాగా చెడ్డది కాదు. సమస్య ఆ నగరాన్ని నడిపించే వ్యవస్థలో ఉంది. ఆ వ్యవస్థ మనిషిని కేవలం డబ్బు సంపాదించడానికి ఉపయోగించే ఒక సాధనంగా మాత్రమే చూస్తుంది. ఈ వ్యవస్థ పేద కార్మికుల చెమటను, కష్టాన్ని దోచుకుని దానితో ధనవంతుల కోసం ఒక లగ్జరీ ప్రపంచాన్ని నిర్మిస్తోంది.
దుబాయ్ ఒక అద్దం లాంటిది. ఈ అద్దం ఏం చూపిస్తుందంటే, ఒక సమాజంలో కేవలం అమీరీ ప్రదర్శన మరియు ధనంపైనే దృష్టి పెట్టినప్పుడు ఆ సమాజంలో మానవత్వం మరియు పేదల విలువ ఎక్కడో కోల్పోతుంది. అందుకే తదుపరిసారి మీరు దుబాయ్ యొక్క మెరుపులు చూసినప్పుడు ఒక్క క్షణం ఆగండి, ఆలోచించండి. ఈ అద్భుతమైన వెలుగు వెనుక ఎన్ని చీకట్లు దాగి ఉన్నాయి, ఎన్ని అమాయకపు కలలు ఇసుకలో కూరుకుపోయాయి, ఎన్ని నవ్వులు కేవలం బలవంతం కారణంగా మాత్రమే పెదవులపై కనిపిస్తున్నాయి. దుబాయ్ కేవలం ఒక పర్యాటక స్థలం కాదు, వేలాది మంది భారతీయుల త్యాగాలతో నిర్మించబడిన ఒక నిజమైన కథ. ఈ వీడియోలోని వాస్తవాలు మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే వీడియోను లైక్ చేయండి మరియు మరిన్ని నిజమైన కథనాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.